హ్యాపీ ఈస్టర్. 50వ కీర్తన మన ఆదివారపు ధ్యాన ప్రకారం ధ్యానం చేసుకొని ముఖ్యమైనటువంటి సందేశాలకు వెళదాం. చదువుల వాక్య భాగంలో కీర్తన గ్రంథం నుండి 50వ కీర్తన మనం ధ్యానం చేసి గత వారంలో సర్వజనులారా, సామంతులేమి, ధనికులేమి, వ్యక్తులేమి అందరూ కూడా అందరినీ ఎలా ప్రేమించున్నాడో అలా ఈరోజైతే ఈ ఆసాపు రాసిన కీర్తనలో ప్రాముఖ్యమైన వచనము దేవుడు 5వ వచనం బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న భక్తుల నాయకులకు సమకూర్చుడని నీది ఆకాశం భూమిని తెలుసుకున్నాడు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. మనుష్యులను వాడుకున్న వారి సృష్టిని మీరు మీ పరిచయకు వాడుకున్న దేవ స్తోత్రాలు. కొద్ది మాటలు మాతో మాట్లాడండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. 49వ కీర్తనలోనేమో సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులు మీరందరూ ఏకంగా కూడి రండి అన్నాడు. ఎవ్రీబడి ప్రతి ఒక్కరు. నాకు తెలిసి ఎవరు నిద్రపోవాలి ఈ రోజు. కొంతమంది ఉన్నారు, అందరూ ఏమనుకోలేదు. 2 నుంచి ప్రజలు ఉంటూ ఉన్నాము. మైకులు పనిచేయడం కొంచెం చోట్ల పని చేసుకుంటా చక్కగా పరిశుద్ధంగా దేవాలయంలో 6 గంటలకి పునరుద్ధాన ఆదివారం ఉంటూ అదృష్టం మనకే దక్కింది. మీకు పిల్లలు జ్ఞాపకం చేసుకున్నాం, మంచిది. దీనిలో ప్రాముఖ్యత ఏంటంటే ఈ సువార్త సామాన్యులకు అందించడానికి ఆకాశంలో భూమిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. బలి అర్పణ చేత నాకు అనుకోకుండా ఈరోజు ఈ వాక్యం వచ్చింది. నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను సమకూర్చింది. అబ్రహాముకి దేవుడు ఒప్పందం చేస్తాడు. ఏ ఒప్పందం అంటే, నేను నీ బిడ్డలను విడిచిపెట్టను. సింపుల్ మాట. ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యువర్ జనరేషన్స్. నీ తరంలో ఉన్న అబ్రహామా. ఇప్పుడు అబ్రహాం ముందు చాలా మంది ఉన్నారు. నోవా ఉన్నాడు, అబ్రహాం పుత్రులు చాలా మంది ఉన్నారు కూడా అనుకుంటున్నారు. అయితే దేవుడు ఎందుకు అబ్రహాముకు నిబంధన చేస్తాడు ఏంటంటే, నీ బిడ్డలను నేను మరువను. ఆ ఒక్కదాని కోసము బలి అర్పణ చేత గొర్రె పిల్లగా వధించబడినటువంటి యేసు ప్రభు యొక్క బలి అర్పణను ఆకాశమా భూమి ఇంకెవరండి? ఆకాశము భూమిని నేను పిలుచుతున్నాను. చెప్పండి, ఆకాశాన్ని పిలిచి ఏం చేశాడు? ఆకాశం లేకుండా ఈ నేను మాట్లాడే మాట మీడియాలో చూస్తున్న వారు మీకు కనపడదా? వితౌట్ మొబైల్ డేటా ఏమన్నా దాన్ని వితౌట్ ఇంటర్నెట్ కనపడుతుంది. ఎస్, కనపడదాం ఒకసారి. ఆకాశం పైన కూడా దేవుడు నేను చేసిన ఆకాశం పని శాటిలైట్ ఉపగ్రహం ఒకదాన్ని పైకి పంపించి ఇన్సాట్ 2A అనే శాటిలైట్ ని ఉపగ్రహాన్ని 1995లో భారతదేశం పంపించారు. అది సక్సెస్ అవ్వబట్టి పాత రోజులు ఉన్న టీవీలకి యాంటీలు ఉన్నాయి కదా, తెలుసు కదా, పెద్ద యాంటీలు ఉండేది, పొలంలాగా ఉండేవి కదా, అవి రిసీవర్గా ఉండేవి. ఆ ఇన్సాట్ సక్సెస్ అవ్వడం వల్ల అప్పుడు రైల్వే రిజర్వేషన్స్ కూడా ఆర్ఎంపీ బీబీ లేదు. సో అలాంటి జ్ఞానం మొట్టమొదటి సక్సెస్ అయినప్పుడు దాని ద్వారా ఓహో టీవీల్లో రావచ్చు. రెండవది, ఫోన్లు వైర్లో ఉన్న భూమిలో కూడా వెళ్ళేవి. అప్పటి నుంచి ఫోన్స్ కూడా కొంచెం ఎస్టీడీ ఫ్రీగా మాట్లాడటం జరిగింది. ఆకాశమా పనిచేయి, నా బిడ్డలు బలి అర్పణ చేసిన యేసయ్యను ఈ రోజున ప్రకటిస్తున్నాం, వింటున్నామంటే ఆకాశాన్ని దేవుడు ఆగ్రహించున్నాడు. రెండవది, భూమి మీద నడిచే ప్రతి వ్యక్తి, భూమిని భుజించే ప్రతి వ్యక్తి, భూమిలో ఏమి లేకుండా మనకు నిలబడాలి చెప్పండి. ఇప్పుడు నీరు భూమే, ఈ చెక్క భూమే, ఈ పేపర్ భూమి ఇచ్చింది, ఈ పెట్రోల్ భూమి ఇచ్చింది, ఈ నగర బంగారం కానీ భూమిలో ఉందా పైన? భూమిలో ఉన్నాయి. నువ్వు వేస్తున్న ప్రతి వస్త్రం, ప్రతి నాణ్యం ఏదైనా ఫ్రమ్ ద ఎర్త్. భూమి లేకుండా ఏం లేదు. రెంటిని శాసించాడు దేవుడు. భూమి నువ్వు పంచి, ఆకాశమా నేను ఆగ్రహిస్తున్నాను పంచి, నా బలి అర్పణ నా ప్రియమైన కుమారుని
బలి పూజ, బలియాగము తెలియపరచండి. అదే అధ్యాయంలో ఒక చక్కని వచ్చింది. బలి వచ్చిన ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొదలుపెట్టుము, నేను విడిపించను, నీవు నన్ను మహిమపరచు. మనం ఏం చేయాలి? మనం ఒక్క పనే చేయాలి. ఆపత్కాలంలో మనము ప్రార్థన చేయాలా, మొదలుపెట్టాలా? నువ్వు ఆలోచించాలి. గట్టిగా పరిశ్రమ బాగా గట్టిగా ఆలోచించి ఇప్పుడు ఏమిటంటే ఆపత్కాలంలో మనము మొదలు పెట్టాలి. మనం చేసే పని ఒకటే, ఆపత్కాలంలో మొదలు పెట్టము. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవైన ఆదుకొల్తివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నేను చేయను ప్రభువా, నేను చేయను. గుంటూరు నుంచి పంపించి వేశారు. బిడ్డలు తీసుకొని మద్రాసు వెళ్ళిపోయారు. ఆయన రాసేది పాట వీణా చేసి మధు వీణా చేసి అని చూసినారండి. విన్నారు ఇక్కడ పాటలు. నేను ఆ బిడ్డలు పెట్టుకొని మద్రాసులో ఆరిపోయిన నా దీపం వెలిగించి, ఎంత సేవ చేయాలి చర్చిలోకి ఎంతయ్యా, నా పరిస్థితి ఎందుకు నన్ను ఎట్టివేసి వెళ్ళిపోయా. అప్పుడు రాసే పూట, నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా కాపరి నీవై నన్ను ఆదుకున్నా. ఆ కన్నీటి పాట ప్రార్థన తన కొడుకుని, కూతుర్ని, అన్నా చెల్లెళ్ళు ప్రపంచవాది సువార్తలు చేసే చప్పలు జరుగుతాం. ఆపత్కాల ముందు తండ్రి మొదలు పెట్టాడు. కొడుకుని, కూతుర్ని గిటార్ వేసుకుంటూ ప్రపంచ దేశాలు మధు వీణ చేసి అంటే ఎన్ని పాటలో ఎంత స్వార్థ చేశాడు. ఆ మొర ఏం జరిగింది తెలుసా? ఆన్సర్ వచ్చింది. ఆపత్కాలం నన్ను మొరపెట్టుము, ఆన్సర్ ఏంటి? నేను నిన్ను ఆపత్కాలం విడిపించేది. మరి నువ్వేం చేయాలి? యూ హ్యావ్ టు ప్రైజ్ ది లార్డ్. నా బిడ్డ, దేవుని మహిమపరచు. నీ వల్లనే నేను ఉన్నానయ్యా. అదే నిజమైన వివేకం. అదే ఇప్పుడు చెప్పుకుని మనం అనుభవుతున్నాం. అదే నిజమైన పొందుతాడు. యేసు లేచున్నాడు. ఒక బ్యానర్ ఏం చేశాడు దగ్గర వదలాలి. ఏది తెలుసా? యూత్తో వేయించారంటే ఎక్కడో నాకు కావాలన్నారు. రాత్రి ఆ డిస్టర్స్ ఉన్నాయి. ఈ రిజన్ అంటే అంటే ఈ రిజన్ ఎంత బాగుంది. ఎంత ఇంగ్లీష్ నాకు నచ్చింది. ఆయన లేచున్నాడు. సింపుల్. లేచిన యేసు బలి అర్పణం చేత సిలువలో వేలాడి యేసు ఒక చరిత్ర అయిపోలేదు. అది ధ్యానం చేయబోతున్నాం. ప్రియమైన వాళ్ళ 50 ద్వారా మనం ఏం నేర్చుకున్నారంటే, ఆకాశాన్ని శాసించిన దేవుడు, భూమిని శాసించిన దేవుడు ఎవరి కోసం? అబ్రాహ్మ సంతానమైన మన కోసం. మన దేవుడు ఆలోచిస్తాడు. ఆపదలు ఆలోచిస్తాడు. మనం పెడతాం. ఆయన విధించుకున్నాక మనం భయపరచుకున్నాక తండ్రి విన్నవారికి మీరు పట్టించి ఏసునామం తండ్రి. ఆమె అందరూ కలిసి జయ జయ యేసు, జయ యేసు పాట పాడుకుందాం. అందరూ లేచి పాట పాడుకుందాం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు.
మన తండ్రి దేవునియు కృపయు సమాధానాలు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మన గ్రామంలో సోదరు అబ్దుల్ గారు ఇంకా జ్ఞాపకం వచ్చిన అనేక మంది బంధువుల వారి కోసం చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల స్తోత్రాలు. నీ సన్నిధిలో సోదరు అబ్దుల్ గారు ఆకస్మికంగా రాజేష్ అనే అనేక మంది నా తండ్రి నీ సన్నిధిలో చేరిన ప్రతి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకున్నాం, బంధువుల్లో జ్ఞాపకం చేసుకున్నాం, ఆత్మీయుల్లో స్నేహితుల్లో జ్ఞాపకం చేసుకున్నాం, పనిచేసే స్థలాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికంటే మేము శ్రేష్ఠులము కాదు నాయన. నీ కృప చొప్పున నీ దయ చొప్పున ఈ దినం ఏ విధంగా మళ్ళీ సమకూడి వేకుజామునే పితరుల సమాధుల తోటను అలంకరించుకొని మరలా సిద్ధపడి నీ సన్నిధిలో వచ్చిన మా బిడ్డలందరినీ, ఈ మీడియా ద్వారా వీక్షిస్తున్న బిడ్డలను, వాక్యం ఎంత ద్వారా వింటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, మాతో మాట్లాడండి. యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. థ్యాంక్ యూ. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ పుల్కార్ పండుగ శుభాకాంక్షలు. ఐ విష్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు కలుగునుగాక. ఆమె అందరికీ మా కుటుంబానికి చెప్పండి, సిగ్గు లేకుండా చెప్పుకోండి. మీరు అట్లా మీ ఒక్కరికన్నా సేమ్ అన్నారుగా, అందుకని థ్యాంక్ యూ. మీరు ఎవరికి కూడా శుభాకాంక్షలు అండి. మా అమ్మాయి నాకు, మా భార్య మేడం గారికి, నా తల్లి గారికి, నా బిడ్డలకి, నా బంధువులు కూడా మీ శుభాలు కలుగునుగాక. ఆమె ఫ్రెష్గా ఉన్నాం, ప్రశాంతమైన వృద్ధితో ఉన్నాం. కొద్ది నిమిషాలు ధ్యానం చేసి థ్యాంక్ యూ నాన్న. వెనుక సోదరుడు హ్యాపీ ఈస్టర్ టు యు ఆల్. ఈస్టర్ అనేది ఒక చెట్టు. ఈ ఈస్టర్ అనే ఓక్ అనేటువంటి ఒక చెట్టు నుంచి అది చనిపోయింది అనుకున్నప్పుడు దానిలో నుంచి ఆరకల్ అనేటువంటి అప్లికేషన్ తెలుసు కదా, ORAC అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. ఆరకల్ అంటే ఆపరేట్స్ ఎనలిటికల్ కంప్యూటింగ్ లాజికల్ ఇంజన్. అదే ఆరకల్ సాఫ్ట్వేర్ యొక్క ఓక్ అనే బైబిల్లో ఈ పునరుద్ధానం నుంచి బయటకు వచ్చింది. అది ఎన్నడూ చరిత్రలో జరిగిన ఓక్ అనే చెట్టు నుంచి మామూలుగా పిలకలు వస్తాయి కాదు, దానిలో సైడ్ నుంచి రావడం ఓక్ రిడ్స్ అనేటువంటి సెంట్రల్ తెచ్చిన చెట్టు వల్ల ఇది ఎక్కడ లేదని చూస్తే బైబిల్లో తప్ప రిజర్వక్షన్ అనే డిక్షనరీలో కూడా లేదు. బైబిల్ డిక్షనరీలో ఉంది కానీ తర్వాత డిక్షనరీలో చేర్చారు. రిజర్వక్షన్ అనే మాట బైబిల్లో చాలా మంది చూడండి. ఈరోజు వాక్య భాగంలో అనుసరంతా 20వ అధ్యాయం మనం మాట్లాడుకున్నప్పుడు ఆదివారమున ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెద్ద సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండే రాయి తీయబడి ఉండుట సూచించాలి. ఒక ప్రశ్న, యేసు ప్రభు చాలా మంది చనిపోయిన వాళ్ళు బ్రతికించారు మనకు తెలుసు. ఎవరు? లాజరుని బ్రతికించినప్పుడు అందరూ పండుగ జరుగుతుంటే ఆ పండుగ వచ్చిన వాళ్ళందరూ లాజరునికి వెళ్ళారు. గ్రేస్ తీసేస్తారు, అవునా? బైబిల్లో కదా. రెండవది యాయిలు కుమార్తె, 3 నాయన విధురాలి కుమారుడు. ముందు లాజరు విషయం అప్పుడు పబ్లిక్ అంతా చూశారు. గ్రామం చిన్నది, బేతనీయ, ఆడ ఎరుసలేము పసక పండుగ నుంచి బేతనీయ నడిచి రావాలి. పోయేద్దాం పదండి, అసలు వెరైటీగా నిజమా కాదా? లాజరు కనుక ఒక్కరోజే చనిపోయి ప్రభు మొదటి రోజే వచ్చి లేపితే నమ్మేవాడు కాదు. ఎందుకంటే మరియ మార్తను దాచిపెట్టారు, ఆయన బ్రతికే ఉన్నాడు, బ్రతుకున్నాడు కాబట్టి బ్రతుకున్నాయని కోమాలు పోయి ఉంటాడు జనరల్గా అనేవాడు. కానీ సొంత సోదరులు కూడా
వాసన కొట్టింది 4వ రోజు అంటే అయ్యా వాసన వచ్చే వరకు ప్రమాణం ఇచ్చాడు. ఎందుకు? నా సోదరి మార్త నీకు నమ్మకం లేదా? మరియా మొత్తం మంది అనుకున్న పాదాల కూర్చున్నారే, నువ్వు కూడా వస్తున్నారా? నా శక్తి మీరు నమ్మలేకపోతున్నారు. వెళ్దాం పదండి. ఎందుకు లేయ్యా, మేము ఆల్రెడీ సుభద్రగా వేసించాం. ఆ సమాధులు ఎటువంటి ఏంటండి, స్టెప్స్గా కింద దిగొచ్చు, ఒక అడ్డం పెడతారంటే ఆ సమాధులు ఇంకోటి పెడతారు. వాడు బంధువులను పెట్టి ఇప్పుడు గుంటూరు రాములపేట అయినా తెనాలి ఐతలకైనా ఒక సమాధి కట్టి పెట్టి చేస్తున్నాక గమనించారా? ఖాళీ లేక దాంట్లో పెట్టేస్తున్నారు. ఆ దీంట్లో వాళ్ళు పెట్టడం, దీంట్లో వాళ్ళు పెట్టడం, ఖాళీ లేదు. హైదరాబాద్ అయితే రిజర్వేషన్ 3 lakhs 2 lakhs కట్టుకోవాలి. అలా ఉండేది. అలా సమాజంలో వాసన వస్తుందని ఆ సుభద్ర మీద తీసుకెళ్ళి బంధువులు స్త్రీలను పోషించేవాడు. ఏదో మాకు ఇప్పుడు మనలో చక్కగా అలంకరించారు, ఎవరి గొప్పగా వాళ్ళు అలంకరించుకున్నాం. అలా ఆ దినాలు ఏమైందంటే ఆ దుర్వాసన పట్టడానికి మేము ఆల్రెడీ వెళ్ళించాము. నువ్వు మళ్ళీ 4వ రోజు వాసన అంటే 3 రోజుల వరకు పర్లేదు, 4వ రోజున మరియ మార్తలు కూడా లాజరు దుర్వాసనను భరించలేదు. అంతే కదా మార్తలల్లా పని వెళ్ళినప్పుడు లాజరు బయటకు రా, ఒక్క మాట, లాజరు కమ్, హ్యాపీగా యేసులో ఉన్నట్టు మొత్తం 4 వస్త్రాలు తీసి బయటకు వచ్చారు. చెప్పడం ఒకసారి అంతటి శక్తివంతుడైన యేసు పొరకు లాజరు కాదు, ఇంత సోదరు చెప్పాడు కదా, ఎవరా యాయిరు కుమార్తె విధవరాలి కుమారుడు, ఇంతమంది బ్రతికించిన యేసు ఆయన పని ఏంటి? పాపం స్త్రీలు కాబట్టి మీకు తెలియదు. ఈ పునరుద్ధరించుట, తిరిగి లేచుట చరిత్రలో ఎక్కడ కూడా లేదండి. మానవులు ఇద్దరు దేవునితో నడిచి వెళ్ళారు. ఎవరు? మొదట ఆయన హానోకు, రెండవ ఆయన అగ్ని రథముల చేత ఏలియా పొందిపోబడెను. కానీ మరణించి భూమిలో పాతి పెట్టబడి తిరిగి 3వ దినం లేచిన వ్యక్తి ఎవరు లేరు. మొదటిగా నమ్మవలసినది పునరుద్ధానము చరిత్రలో మొదటిది ప్రభువే జరిగించున్నాడు. ఆమె చెప్పండి. ఆమె కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ప్రూఫ్ చూద్దాం బైబిల్ గ్రంథం ద్వారా. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో చూడండి. 18వ వచనము 20వ వచనం చదవండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి ఆయన చాలా మంది లేపితే మరి ఎన్నెవరు లేపారు? ప్రశ్న. 7వ మాట మాట్లాడినప్పుడు తండ్రి నీ చేతికి నా ఆత్మను, తండ్రికి శరీరమును విడిచిపెట్టి తండ్రికి ఆత్మను అప్పగించాడు. కుమార స్థానము శరీరంలో ఉంది. జాగ్రత్త. అది బాలేదు సార్. తండ్రి దేవుడు ఉన్నాడు. 7వ మాటలో తండ్రి నేనే విడిచిపెట్టిన ఆత్మని నీ చేతికి నా ఆత్మను అప్పగించిన తలవాల్చను. ద స్పిరిట్ సపరేట్ ఫ్రమ్ ద బాడీ. ఈ శరీరం నుంచి ఆత్మ ప్రత్యేకించబడింది, సపరేట్ అయింది. ఈ శరీరము మాత్రమే మానవుడు పరిశుద్ధాత్మ ద్వారా ధరించిన ఆ శరీరం మాత్రమే వారికి కనిపించింది. అక్కడ దేవుని వారు దీనిలో ఆసక్తి ఏంటంటే తండ్రి అయిన దేవుడు యేసుతో కలిసి లేపబడి నా ప్రియ కుమారుడా. ఈ ప్రజలకు తెలియపరచాలంటే ఆయన 7వ మాట మాట్లాడే మనుషుల పునరుద్ధానం అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. యేసు ప్రభువుకు 3 రోజులు మాట్లాడదు కాదు, వీళ్ళకి తెలియాలి కదా. నేను చెప్పేది ప్రభు లాజరు కనుక 3వ రోజు 4 దినాలు లేకపోతే జనం నమ్మేవాడు కాదు. యేసు ప్రభు 3 రోజులు కాదు, ఆ శరీరం చూస్తే వారు వచ్చారు. ప్రభు ఆ రాయి సమాధిని మనం ఎవరు తీస్తారు? స్త్రీలకు బలహీనం ఉంది కదా, ఆ రాయి కనుక మగోళ్ళు ఉండాలి కదా. ప్రశ్న, వీరి సమస్య ఒక పెద్ద రాయి. ఈ రాయి ఎవరు తొలగిస్తారు? ఆ స్త్రీలు
మొదటిగా ఆయన పునరుద్ధానుడు. ఆయన తప్ప ఆయన మొట్టమొదట తనకు తానే తిరిగి లేచిన వాడు ప్రపంచంలో లోకంలో ఎవరింత ముందు లేదు, ఇక ఉండకపోరు. ఆయన ద్వారా మనం కూడా తిరిగి సమాధులు తెరవబడతాయి. రెండవది, ఆ సమాధులకు వెళ్ళినప్పుడు వారికి ఉన్న సమస్య రాయి. మార్క్స్ వార్త 16వ సూర్యోదయమైనప్పుడు మన కొరకు ఆ రాయి ఎవరు పొర్లించునని అమ్మ అంటారు. 3వ 16వ వీరి సమస్య మగ్దలేని మరియా, యాకోబు తల్లి మరియా, సలోమి వీళ్ళంతా సుగంధ ద్రవ్యాలన్నీ వచ్చారు. కానీ వారు యేసు చూస్తారు కదా. ఏ యేసు చూడడానికి వచ్చారు? మరణించి శిలువ పైన గాయమవుతున్న యేసు చూద్దామని వచ్చారు. ఏడవడానికి వచ్చారు. ఆ శవం వాసన రావడానికి వచ్చారు. ఓ అమాయక స్త్రీలు జాగ్రత్తగా వచ్చారు. ప్రేమల గారు పెట్టారు. క్రైస్తవ విశ్వాసం ఏంటంటే ఆ సమాధుల్లో పెళ్లిపోయినటువంటి మన పితరులు కాదు. మా తండ్రి గారికి సంవత్సరం ఖచ్చితంగా వెళ్ళి పోలీసు అనుకున్నాను. నిజంగా ఎట్టి పరిస్థితులు అమ్మగారు మధ్యాహ్నంలో ఎందుకో ఆ నోటి వాక్యం గారి ఏదైతే జరిగింది. నేను ఎండలో ఎందుకులేమ్మా సాయంత్రంలో అనుకున్నాను కదా. అలాగే మా రమేష్ గారి సొంత తోడేళ్ళు వాళ్ళ అమ్మగారు 7 గంటలకు ఫ్లెక్సీ ఎపిస్తో ఫోన్ వచ్చింది. అన్నయ్య వాళ్ళ బావగారు అన్నాను. అన్నయ్య అమ్మ ఏంటమ్మా అమ్మాయి పిల్లలతో స్నానం కాదు రక్తం అవుతుంది. దానిలో కూడా ఏం చేయాలి? ఫాస్ట్ ఎక్కడో ఎలా కుటుంబ సభ్యులను కల్పించి నైట్ నేను వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి మరలా ఏమనుకున్నాను తెలుసా? సాక్షి చెప్తున్నానమ్మా, నేను దేవుని సేవ విన్నానంటే నేను తెల్లవారుజాము నుంచి అక్కడ ఇక్కడ చూసుకోవాలి. ఈ పరిస్థితుల్లో పూర్తి ఉండలే పిల్లలు పంపిద్దామని అనుకున్నాను. కాదు, దేవుడు నా చేస్తే ఇతరులు ఎప్పుడు అలా పోస్ట్పోన్ చేయకూడదు. గౌరవించాను. మీరందరూ బాగా గౌరవించారు. సఫలపడదు సార్. నాకు చాలా హ్యాపీ వేసింది. అందుకే నేను సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రార్థన చేశాను. దాదా నేను వెళ్ళి ఒక దండ తీసుకొని మంచి పూలు తీసుకొని నేను పాస్టర్ గారు మా తల్లి గారు చేశారు. ఎవరు ఒక పువ్వు కూడా ఇలా పెట్టుకున్నారు. నేనే చక్కగా పరిచి ఆ దండ వేసిన తర్వాత ప్రభా నేను పెద్దలకు వేసిన పూలు ఇక్కడ వేయడానికి నువ్వు నాకు అవకాశం. దేవుని స్వప్నాన్ని చెప్పండి. అక్కడ సమాధిలో ఉన్న తండ్రి గారు నీ మహిమలో ఉన్నారు. దుఃఖంతో ఉన్నటువంటి ఈ తల్లి ఇక్కడ మహిమలో చేర్చబడాలి. పండుగ అయిపోయింది నేలపాడులో. ఈ పరిస్థితుల్లో మన ప్రశ్న ఏంటంటే ప్రతి ఒక్కరు బండ ఉందండి, ప్రతి ఒక్కరికి ఒక రాయి ఉంది. యేసుని చూడాలని ఆశ ఉన్నా కూడా ఈ రాయి ఏం చేస్తుందంటే మన ప్రశ్నగా మిగిలిపోతుంది. కాదు, ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు పెట్టారు? ఒక నిలువుటంగి ఒక దూతను దేవుడు ప్రతి రాయి పెట్టి తొలగించకు సహాయం చేయును గాక. ఆమె మీకు అర్థమైంది నాకు అనవసరం. కానీ మనకున్న ప్రతి సమస్య పునరుద్ధాన పండుగ దినానికి ఏ సమస్య ఉన్నదో ఆ సమస్య తొలగించడానికి నీకంటే ముందుగా దేవుడు అక్కడ ఏ దూత చదువుకోవచ్చు. 5వ వచనం ప్రవేశించి తెల్ల నిలుటంగి ధరించుకున్న ఒక పడుచువాడు కుడిపైన కూర్చున్న చూచి మిగులు కలవరపడి అందుకతడు కలవరపడి సిలువ వేయబడ్డ నగరం యేసును మీరు వినొచ్చున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఎక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలం చూడన్నారు. చూడండి, పరిగెత్తుకుంటే దొరుకు దెబ్బతో అయ్యా పేతులు, అయ్యా యోహాను, ఆయన అక్కడ లేడు, ఎవరు తీసుకెళ్ళిపోయి. మళ్ళీ డౌట్ ఏంటంటే ఈ శరీరాన్ని కనీసం యేసయ్య శరీరాన్ని పట్టుకుండా వెళ్ళిపోయినాము. పేతులు యోహాను వచ్చారు. యోహాను సువార్త 20వ జస్ట్ 3వ మాట తెలుసుకున్నాం. మొదటిది యేసు ప్రభువే మొదటి ఈ లోకంలో మొట్టమొదటి లేచిన వ్యక్తి. రెండో వ్యక్తి రాయి లాంటి సమస్యలను తొలగించగల సమర్థుడు ఆయన. మూడవది 20వ వచనంలో వారు పరిగెత్తుకుని పోయి
ఆ ఉన్నటువంటి శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మొదట సమాధిలోకి పరిగెత్తుకుంటూ ముందుకొచ్చి యోహాను వచ్చాడు. 4 వచ్చిన వారిద్దరు కూడా పరిగెత్తుండగా ఆ శిష్యుడు యోహాను పేతురు కంటే త్వరగా పరిగెత్తి సమాధికి వచ్చి నారబట్టలు పడిట చూచెను గాని కుర్రోడు కదా పేతురు కంటే ముందు పరిగెత్తాడు. ఆయన సహోదరులారా ఆలోచించండి, స్త్రీల సమస్య రాయి, యోహాను సమస్య భయం. ఏంటి భయం అంటే సమాజం దాకా వచ్చాడు, దిగలేకపోతున్నాడు. ఏమైందో పరిస్థితి. పేతురు ధైర్యవంతుడు కదా, సమాధిలో అంత సీమోను పేతురు వెంబడించి సమాధిలో ప్రవేశించి నారబడి బయటయో ఆయన తల రుమాలు నారబడి ఉండగా వేరుగా చూచాను. అప్పుడు మొదటి సమాధికి వచ్చిన శిష్యుడు లోపల చూచి ముందెవరు లేరమ్మ ధైర్యంగా పేతురు యోహాను, పరిగెత్తులేమో యోహానే. ఎక్కడ దాకా వెళ్ళాడు? సమాధి దాకా వెళ్ళాడు. ధైర్యం చేసింది ఎవరు? పేతురు. సోదరుల పేతురు లాంటి ఒక ఆయన ఇద్దరు పిల్లలు కావాలి. మన పిల్ల గారు చెప్తారు, బాప్టిస్టాలు ఇవ్వడానికి మాస్టర్ గారు అందరూ తీసుకెళ్ళాడు నదిలో కృష్ణ. తీసుకెళ్ళిన తర్వాత ఆ బాప్టిస్టాలు అయిపోయి వస్తున్నారు. మన వరలక్ష్మి గారు బ్యానర్లు ఉన్నాడు. వస్తున్నప్పుడు ఈ మాస్టర్ గారు వేరే వాళ్ళు కూడా వస్తున్నారమ్మా, ఈలోపు మీరు భోజనాలు చేయండి, వాళ్ళు కూడా బాప్టిస్తారు. ఈ అల్లరి యూత్ చిన్నపిల్లలు, పెద్ద యూత్తులు కాదు, ఒక 12, 15, 18 తెలిసిన వయసులో చాటులు అల్లరి నదులుతుంది. ఆ నది ఇసుక తోమిన లోయ పడవ ఆడుకున్నారు. ఆడుకున్నాడు నీళ్ళలో పడ్డారు. 5 నీళ్ళు. ఆ 5 నీళ్ళు పడితే ఆ 5లో 3 ఎట్లా నిందితులు వచ్చారు. ఎక్కబాకండి పడవ ఎక్కబాకన్నా డేట్లు నాకు ఇసుక అంటే మాకు ఎదుగుతున్నారు. ఈ 3 కిందకున్నారు. 5 లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళ తండ్రి దిగాడు. మళ్ళీ ఆయనకి ఏం రాదు, ఆయన తెచ్చుకోరు. ఎవరో ఒక గజేతున్నారు వెళ్ళి తండ్రిని నాకు తెచ్చారు. తర్వాత 3 బయట వచ్చారు. 5 ఆ టీ తాగుతా ఆ ప్రాంతంలో హిందువులు మాట్లాడు ఎందుకు వచ్చారండి, ఏ బాప్తిస్తాను కాపాడిని మిత్రులంటే తల పట్టుకొని చేయించాను. ఆ గజేతు గారు కనీసం ఒక అతను ధైర్యం చేసి దొరకపోతే అతను కూడా వచ్చాడు. 2 పండుగ దినాల్లో ఎందుకు ఈ మాట మీరు గుర్తు చేస్తున్నారంటే, పండుగ రోజున ఒక మాట చెప్తున్నారు. పేతురు యోహాను కంటే యేసు ప్రభుకి ఎక్కువ ఇవ్వలేదు. కానీ యేసుని ఎవరు ఎక్కువ ప్రేమించారు? యేసు ఎవరు ఎక్కువ ప్రేమించాడు? యోహాను ప్రేమించాడు. యోహాను ప్రేమించి తల్లిని అప్పగించాడు. కానీ ఆ యోహాను పిలిగితనం లోపలికి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ప్రభు కోసం బ్రతకడానికి డిసైడ్ అయితే నీకున్నటువంటి రాయేందో ముందు దేవుడు తోడు తొలగిస్తాడు. జాగ్రత్త. ఏదో ఒక రాయి బాప్తిస్తానికో నిర్ధారణకో ఓకే, అది అట్లా వచ్చాడు. దేవుడి దగ్గర రావడానికి ఏదో పాపం జ్ఞాపకం రావడమో, నేను పరిశుద్ధంగా ఉండలేనన్న భయమో, లేకపోతే సువార్త చేత చంపేస్తానో, లేకపోతే ఇలా చెప్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని వేగుతో అని మాట్లాడుతున్న పద్ధతులతో నీ పిరిగితనం పోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవసాయంలో ముందెళ్ళదు. ఇచ్చాడు యేసు పరిణిమంతులు ఎవరిని మాట్లాడాలి? ఈ బండ మీద నా సంఘాన్ని ఎవరన్నాడమ్మా? పేతురునే అన్నాడు కదా. పేతురు ఎందుకు తెలుసా? పేతురు మీద పేతురు ధైర్యం తెలుసు, పేతురు పాపం తెలుసు, పేతురు సంఘానికి అంతా కూడా ప్రభు తెలుసు. కాబట్టి పేతురు వచ్చి సమాధి తర్వాత ఆయన దేవుడు లేచిన దేవుడు మొట్టమొదట ఆయన చూడటానికి సమాధి తెరవబడినది, మన హృదయం తెరవబడవలెను. లూద్య వాక్యం ఉన్నప్పుడు తన హృదయము. రెండవది, నీ హృదయం తెరవబడితే కన్నులు తెరవబడతాయి. 24 వచ్చారు. లూకాసు వార్త 42-45 వచ్చారు. తెరవబడినటువంటి మనస్సు ఆయన చూచి
యేసు నేను నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు అంతే. ఎవరిని? యేసయ్య పలికిన మొదటి మాట నన్ను క్షమించాడు అనగానే ఇక్కడ బైపాస్ అది జరిగింది. అర్థమైందమ్మా? దొంగకి ఎప్పుడైతే ప్రభు క్షమించాడు అనగానే మీరేమి చేయించున్నారో మీరు కనుక వెళ్ళి క్షమి. జార్జి గారు ఎన్నిసార్లు క్షమించమని రాసింది మీరు చెప్పారు? 500 ఇచ్చారా? కాదు, చాలా సార్లు చెప్పారు. ఒక 5 చెప్పారు మీరు ఆమె క్షమించుకున్న బైబిల్లో ఇన్నిసార్లు అని అనుకోవచ్చు కదా. ఒక 5 చెప్పారు. అన్నిసార్లు క్షమించమన్నది ఒక్క మాటలో వీరేమి చేయించున్నారు. ఈ యూదులంతా ఏం చేస్తున్నారు? దొంగలు. వీరేం చేస్తున్నారు? వీరు తెలియదని చెప్పుకుంటే నేను ఏం చేశానో నన్ను కూడా క్షమించాను కదా అనుకుని హృదయం తెరవబడింది. యేసు మాట ద్వారా తెరవబడిన హృదయం దొంగలి. రెండవది, తెరవబడిన కన్నులు. అవర్ ఐస్ షుడ్ ఓపెన్. గుడ్డి వారికి చూపులు. లూకాసు 4:18 మనకు తెలుసు. చెప్పండి తీయకల్లా. ఆయన వచ్చిందే గుడ్డి వారికి చూపు, చర్మంలోకి విడుదల వచ్చాడు. ఏ విడుదలము? ఆయన చూచే కన్నులు లేవు, ఆయన వాక్యాన్ని చదివే కన్నులు లేవు, ఆయన ముఖాముఖం చూడటానికి శక్తి చాలదు. అందుకని ఆయన పునరుద్ధాన శక్తి ఏం చూశాయంటే లూకాసు వార్త 24:30 అది చెప్పిన మాట. వారి కన్నులు అంతే. మొట్టమొదట ఆయన మాట వల్ల హృదయం తెరవబడింది. ఇది చెప్పాలి. ఆయన జస్ట్ విరుచడం వలన కన్నులు తెరవబడి రొట్టె విరుచుట. ఈ విలువబడినటువంటి వాక్యపు రొట్టె ఆయన విడుచున్న ప్రతి మాట అది విలువబడినప్పుడు ఖచ్చితంగా మన కన్నులు తెరవబడతాయి. తెరవబడిన సమాధి జీవితం. ఆ తర్వాత పేతురు గొప్ప సంఘం పెట్టాడు. మనకు శిష్యులంతా అందరూ చెప్పుకున్నారు ఓ చాటు మైండ్లో చేయాలి. నా ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, పితరుల కోసం మనం ఏం ప్రార్థించాలంటే ఒకే కోరిక కోరిక నిరాశపడుతున్నాను. ఒకే ఒక్క మా నాన్నగారు నాకు చూడాల్సింది, తమ్ముడు చూడాల్సింది. అన్న వయసు అటుగాన వయసు. ఆయన చనిపోయినప్పుడు ఉద్యోగపరంగా గట్టిగా ఉన్నాను, కానీ ఆధ్యాత్మిక పరంగా నేను ఎటు ఎదుర్కొని 2008 డిసెంబర్ 10 ఆయన ప్రభు మహిమలో చేరాడు. క్రిస్మస్ టైం. ఆ టైంలో నా హృదయం తెరవడానికి ఒక పెద్ద సీనియర్ పాస్టర్ గారు ఫోన్ చేసి, ఏంటయ్యా మీరు దినం కంగారు పెట్టుకోండి, క్రిస్మస్ రాకుండా బాగండి, దినాన్ని ఎక్కడికి అనుకున్నాం, మహిమరాజ్యం చేయించాను. సరే థ్యాంక్ యూ అన్నయ్య, మీరు త్వరగా సెట్ అయిపోవాలా, 7 రోజులు పెట్టేసుకోవాలా, చిన్నపిల్లలు మొత్తాన్ని పట్ల కొనాలా. 3 మాటలు చెప్పాడు. ఏనాడు నాతో మాట్లాడాలి. మా తల్లి గారికే గురువు గారు ఆయన. గంటలు దోసం 2 గంటలు దోసిపోయింది. ఏం చెప్పారు తెలుసా? మీరు అలా ఉండకూడదు అందరిలాగా. క్రిస్మస్ అప్పుడు డాడీ ఎందుకు వెళ్ళారు పరలోక రాజ్యానికి? మీరు ప్రతి క్రిస్మస్ కూడా దుఃఖపడకుండా ఆనందించాలి. నీ తండ్రి చేసే సేవ, చివరి బిషప్గా, సిల్ ప్రెసిడెంట్గా టౌన్ చర్చిలో సేవలో ఉండే ఆయన చివరి సందేశం, గాడ్ ఈస్ కాలింగ్ మీ. నాకు మాట చెప్తున్నాడు, ఐసీలో ఉండి, స్పిరిచువల్ స్మెల్ ఫ్లవర్, పరిమళ ఆత్మీయ పరిమళ పుష్పము, అది నాకు కనిపిస్తున్నాను అన్నాడు. జోసెఫ్ హాస్పిటల్లో ఆయన సందేశం అని చెప్పాడు. ఫస్ట్ సర్వీస్ అదే, సెకండ్ సర్వీస్ అదే. నేను క్యాన్సర్ వేసి సందేశం చూస్తున్నా, అదే చివరి సందేశం. నేను బండ మీద రాపించాను, ఆత్మీయ పరిమళ పుష్పము. మన పితరులతో మనము వారు భక్తి జీవితం జీవించినప్పుడు ఆయన లేచున్నాడు యేసు, నేను లెగుస్తానని పేతురు నమ్మాడు. పేతురు ధైర్యం చేయబట్టి యోహాను నమ్మాడు. యోహాను నమ్మటి స్త్రీలు నమ్మారు. స్త్రీలు నమ్మటి 12 మంది శిష్యులు నమ్మారు. మత్తయిలో ఇశ్రాయేలు చెప్పాడు తప్పకుండా ఒకసారి వాళ్ళందరూ నమ్మారు. కాబట్టి ఈ రోజున నీవు నేను ఈ పునరుద్ధాన సందేశంలో we should believe Jesus, we will see him in eternity. యేసయ్యని మనం పరలోక రాజ్యంలో చూస్తాం, పరిమితులు మనం చూస్తాం, ఎదుర్కొంటాం. అదే ఓక్ రిచ్, అదే పునరుద్ధాన చెట్టు.
ఆ చెట్టు నుంచి వచ్చినదే నిజమైన ఫలం. అందుకని ఏమన్నా పునరుద్ధాన ఫలం ప్రథమ ఫలం ఫలమైంది. ఆ శరీరము మన్ను దుమ్ము బూడిద కూడా ఈ మహిమ శరీరము ఒక ఫ్రూట్, ఫలం, రుచి. పునరుద్ధాన మనం కూడా రుచికరమైన జీవితాలు జీవితాలు. ఈరోజు నుంచి మాంసం తింటాం, ఈరోజు నుంచి మందు తాగుతాం, ఈరోజు నుంచి రెగ్యులర్గా ప్రార్థన చేసుకోం. ఇది కరెక్టా? ఇది కరెక్టా చెప్పాడండి మీరంటే. తన యజమానుడు 40 దినాలు జాగ్రత్త కష్టపడి ఆ 40 దినాలు తను దాచిపెట్టి డబ్బులు ఒక మంచి పని చేసి నేను సంతోషించాను. నేనేంటి సార్ అదే డబ్బులు నీ ఇంటికి ఇచ్చేసి వెళ్తే బాగుంటుంది చెప్పాను. పెళ్లి సంబంధం రావట్లేదు, తండ్రి కొడుకు కొట్టుకున్నారు, కాకపోతున్నారు, వచ్చిన పిల్లలు వెళ్ళిపోతున్నారు, ఆ పిల్లలు పెళ్లి చేయాలి ఆయన చెప్పాడు. తప్పకుండా బాగున్నారు. ఏమిటి ఈ కొత్త చెట్టులో నుంచి వచ్చిన పునరుద్ధాన ఫలం అంటే? జీవితంలో తెరవబడిన హృదయం. చెప్పండి, తెరవబడిన హృదయం. రెండవది తెరవబడిన కన్నులు, తెరవబడిన జీవితం. భార్య భర్తల జీవితం, తండ్రి కుమారుల జీవితం, అన్న చెల్లెల జీవితం, అక్క తమ్ముల జీవితం సమాధానంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. అందరూ చిన్న ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును, క్రీస్తు హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. లేచి ఆయన లేచి ఆయన చుట్టూ అనుకున్న రాయి మా సమస్యలు ఏమని చెప్పారు, ఆ బండ మీరు దూతకు కలిగిస్తారని నమ్ముతున్నాను. రెండు మీరే పునరుద్ధాన ఫలం అని అన్నారు. మా హృదయం తెరవబడి, కన్నులు తెరవబడి, మా జీవితం తెరవబడి జీవితంగా నీకు ఇష్టమైన జీవితాలుగా జీవించడం దయచేయండి. యేసునామములో కూర్చున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చే దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయం మీ తలుపులు కావాలనుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము ప్రభు మీ జీవితాలు చేస్తున్నాయి. మెగా సింపుల్గా నిజంగా ప్రభు లేచి నిజంగా నమ్ముదాం. ఆ నిజంగా నమ్మక సమస్య కలిగిస్తుంది. ఆయన ట్రై చేద్దాం. హృదయం తెరవబడిన హృదయం ఆయన చూద్దాం. బైబిల్ వార్త ఆయన రోజు మాట్లాడదాం. చివరిగా నా జీవితాన్ని జీవితాలు దేవుడు చూస్తున్నప్పుడు
గొప్ప